పరిశుద్ధులైన యేసుక్రీస్తు శుభనామమున దేవుని సంఘాల్లోని ప్రియ విశ్వాసులకు నాయకులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. 29వ తారీఖు నవంబర్ నెల 2020 సంవత్సరం ప్రభుదినం సందర్భంగా దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాభాగ్యం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనము గత 2 వారములుగా విశ్వాసమును గూర్చి ధ్యానం చేస్తున్నాం. ఈ రోజుతో ఈ విశ్వాసం మీద ధ్యానాలు ముగించబడతాయి. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా మన నిరీక్షణ యొక్క లక్ష్యము మరియు ఆధారము. ఈ యొక్క వాక్యాన్ని ద ఆబ్జెక్ట్ అండ్ బేసిస్ ఆఫ్ అవర్ హోప్, ఈ యొక్క అంశాన్ని మనకు అందించిన వారు బర్మింగ్హామ్ చర్చ్ ఆఫ్ గాడ్కు చెందిన సోదరులు స్టెఫెన్ హెక్లింగ్ గారు. We are very much thankful to Brother Stephen Heckling for providing this wonderful message, hope, our objective and basis. We are thankful to you, brother, for your wonderful message. At the same time, we are happy to inform you that this message has been circulated to 13 Telugu speaking assemblies where number of saints are present, and we are happy to say thanks to our dear brothers David Woods, Brian Tugwell, Martin Jones for forwarding this message to all our assemblies. Thank you very much, dear brothers, and praise the Lord. The object and basis of our hope, మన నిరీక్షణ యొక్క లక్ష్యము మరియు ఆధారము. ఈ 3వ ప్రసంగము నిరీక్షణపై అనే దానిని ప్రతి ఏటా వెంబ్లీ, యూకేలోని వెంబ్లీ కాన్ఫరెన్స్లో జరిగేటువంటి ఆ యొక్క సభలో మాట్లాడవలసినటువంటి ఈ యొక్క ధ్యానాంశము మనకిలాగా ఇంటర్నెట్ ద్వారా అందించడం జరిగింది. ఎందుకంటే ఆ సమావేశం కూడా జరగట్లేదు కనుక వర్చువల్గా వారు జరిపించుకుంటున్నారు. మనకు దేవుని యొక్క వాగ్దానాలు, ఆ వాగ్దానాలపై నిరీక్షణ, ఆ వాగ్దానాల గురించి ఎదురు చూడడము అనేటువంటి విషయాలను మనము ధ్యానం చేస్తున్నాం. మనకు తెలుసు, బైబిల్లో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటి గురించి కూడా రాయబడి ఉంది. వాగ్దానాలని స్వీకరించడం విశ్వాసం అంటాము, వాగ్దానాల కోసం ఎదురు చూడడము నిరీక్షణ అంటాం. ఈ భూమి మీద బ్రతికుండగా దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను మనము వాటిని నమ్మడం అనేది ఇక్కడ చేయాలి. దాన్ని విశ్వాసం అంటాం. అయితే దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా మనకు ఆ పరలోకపు వాగ్దానాలు నెరవేర్పు కొరకు ఎదురు చూడడాన్ని నిరీక్షణ అంటాం. ఈ వాగ్దానాలు, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు మనకు ఆనందాన్ని కలిగించే విధముగా అవి ఉంటవి. విశ్వాసం అనేది దేవుని వాగ్దానాలను స్వీకరించడం, అదే విధముగా వాటిని మనము అంగీకరించడం, నెరవేర్పు కొరకు ఎదురు చూడడమే నిరీక్షణ. ఆ రీతిగా
మనము మన జీవితాల్లో దేవుని వాగ్దానాల పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ బ్రతుకులో వాటి గురించి నమ్మకము కలిగి ఉండాలి. భవిష్యత్తులో దేవుడు మనకు అనేకమైనటువంటి పరలోకపు దీవెనలు ఇవ్వబోతున్నాడు అనేటువంటి వాగ్దానాలను మనము ఈ భూమి మీద నమ్మవలసిన వారమై ఉన్నాం. వాటి కోసం ఎదురు చూచే వారముగా మనం ఉండాలి. ప్రభువైన యేసు ఆయన యొక్క వాగ్దానాలు అవి ఎంతో దూరంలో లేవు, త్వరలోనే అవి నెరవేర్చబడబోతున్నాయి అనేటువంటి ఒక ఆశ, నిరీక్షణ మనలో ఉండాలి. ఓపికతో వాటి గురించి ఎదురు చూడవలసినటువంటి బాధ్యత విశ్వాసులపైన ఉన్నది. స్టీవ్ మెకేబర్ గారు గత వారము ధ్యానాంశంలో నిరీక్షణ, ఆ నిరీక్షణ అనే దానిని మనం ఏ విధముగా కలిగి ఉండాలనే విషయాలను వివరించారు. ఇప్పుడు ఈ దినమున మన నిరీక్షణకు లక్ష్యం ఏంటి, ఆధారం ఏంటి అన్నటువంటి విషయాలను మనం ధ్యానించబోతున్నాం. ధ్యానాంశము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాల్లో ఉన్నది. ఈ 3 వచనాల మీద ఈరోజు ఈ యొక్క ప్రసంగం ఆధారపడి ఉంటుంది. మొదటి వచనము, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. అంటే అర్థం ఏంటంటే, మనము దేవుని పిల్లలం. ఈ లోకంలో ఉన్న వాళ్ళు, దేవునిని ఎరగనటువంటి వారు మనల్ని కూడా ఎరుగురు. ఎందుకంటే దేవుని బిడ్డలు లోకపులో ఉండేటువంటి దేవుని వ్యతిరేకులతో భిన్నంగా ఉంటారు. రెండవది, మనము దేవుని పిల్లలై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూతము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. అంటే మనము ఏ విధముగా భవిష్యత్తులో మారబోతున్నాము అన్నది ఇంకా మనకు తెలియదు. అయితే ఆయన మధ్యాకాశానికి ప్రత్యక్షమైనప్పుడు మనము మహిమ శరీరులుగా మారుతాము అన్న దానిని గూర్చి నిరీక్షణ చేస్తున్నాం, కానీ మనం ఇంకనూ ఆ విధముగా మారలేదు. ప్రభువు కూడా మహిమ శరీరంతో ఉన్నట్టుగా అప్పుడే మనం చూడగలుగుతాం. మనము కూడా మహిమ శరీరాలు పొందినప్పుడు ప్రభువును పోలి ఉన్నామని మనము అప్పుడు గుర్తెరుగుతాం. 3వ వచనం, ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రము చేసుకున్నాం. ఈ లోకంలో బ్రతుకుతూ ఉండగా మనకు పాపము అంటకుండా ఉండేటువంటి విధముగా, పాపులు నడిచే దోవలో మనం నడవకుండా దేవుని వాగ్దానాలను కొరకు నిరీక్షణ పెట్టుకున్నటువంటి ప్రతి వారు కూడా ఆయన పవిత్రుడు గనుక మనము పవిత్రుగా ఉండే విధముగా ఉండాలి. 3 అంశాల్లో ఈ యొక్క ధ్యానాంశాన్ని కొనసాగిద్దాం. when Christ appears, ఆయన ప్రత్యక్షమైనప్పుడు. రెండవది, we shall be like him, ఆయన వలె మనం ఉంటాము. మూడవది, we shall see him as he is, ఆయన ఉన్నట్టుగానే, పునరుద్ధానుడైన యేసు ఏ విధముగా ఉన్నాడో ఆ విధముగానే మహిమ శరీరంతో ఉండడం మనం చూస్తాం ఆయన ప్రత్యక్షమైనప్పుడు. మనం చదువుకున్న వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతము గనుక ఆయనను పోలి ఇందుమని ఎరుగుదము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో
యోహాన్ చెప్తున్నాడు. క్రీస్తు యేసు రాకయందు ధైర్యంగా ఉండాలి మనమని. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆకాశానికి ఆయన రానై ఉన్నాడు. అక్కడ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదురుగా సిగ్గుపడకుండా ఉండేటువంటి విధముగా ధైర్యము కలిగి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండాలి. అంటే పాపంలో నిలిచి ఉండకుండా ఉండేటువంటి విధముగా మనం ఉండాలి. ఇక్కడ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన వస్తున్నప్పుడు అన్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నప్పుడు, ప్రత్యక్షమగుట ఆయన మధ్యాకాశపు రాకడను తెలియజేస్తుంది. మనము ఆశతో ఆయన రాకకు, ఆ మధ్యాకాశపు రాకకు ఎదురు చూడాలి. చూడండి, కుటుంబం అంతా కూడా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంతోషంగా ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళడానికి ఎదురు చూస్తూ సంతోషిస్తుంది. ఈ యొక్క ఆయన రాక లేక కమింగ్ అన్నదాన్ని గ్రీకులో పరౌసియా అనేటువంటి పదం ఉంది. అంటే మన రాజు రాకడ. ప్రభువైన యేసు ఆయన మధ్యాకాశానికి వస్తాడనేటువంటి ఆ నిరీక్షణ కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన పరలోకములో మనకు పాలిభాగస్తులు చేస్తాడనేటువంటి ఆశ నిమిత్తము మనము ఎదురు చూడాలి. మన ఆశ లేక మన నిరీక్షణ తిరిగి రానై ఉన్నటువంటి రాజైన యేసు పైన ఉండాలి. ఆయన మనలను తన సువార్త ద్వారా రక్షించాడు. సువార్తకు మనలను బద్దులుగా చేస్తున్నాడు. ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం కూడా ఆయన యొక్క అనుచరులముగా, సాక్షులముగా ఉండాలి. ఎందుకంటే మనము దేవుని సంఘాల్లోనికి, దేవుని రాజ్యములోనికి బాప్తీసం పొంది కలుపబడిన వారము. యేసు ద్వారా దేవునిని మనము ఆరాధించుచున్న వారము. ఆయన రాజ్యము ఇహలోకములో ఉన్నటువంటి రాజ్యము, దానిని ఎవరు కూడా ఛిద్రము చేయలేరు. పరలోక రాజ్యాన్ని కూడా ఎవడు ఏం చేయలేడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో ఏముందంటే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిందము. ఆ కృప కలిగి వినయ భక్తులతో, భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి ఇష్టమైనటువంటి సేవ మనం చేయాలి. ఎందుకంటే ఆయన మనలను తన రాజ్యంలో పాలిభాగస్తులు చేస్తాడు. ఆయన కృపను మనకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి వందనాలు. ఈ దినాల్లో దేవుని సంఘాల్లో మనము శిష్యులుగా ఉన్నాం. మనము ఆయన యొక్క శిష్యులము, ఆయన అనుచరులముగా ఆయన వచ్చే పర్యంతము కూడా మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఇతరులను కూడా ప్రోత్సహించాలి. ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పాడు, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము భూమి యందు నెరవేరినట్లు పరలోకమందు కూడా నెరవేరును గాక అని పరలోకపు ప్రార్థన నేర్పించాడు ఆయన. నీ రాజ్యం వచ్చునుగాక. ఆయన రాజ్యము భూమి మీద ఏర్పడబోతుంది. నీ చిత్తము భూమి మీద నెరవేరాలి, పరలోకంలో కూడా నెరవేరాలి అని మనము ఆయన చిత్తానికి బద్ధులై ఉండాలి. ప్రియమైన వారులారా, ప్రియులారా, ప్రభువు యొక్క రాకడ 2 దశల్లో ఉంటుందని మనకు తెలుసు. మొదటిగా ఆయన మధ్యాకాశపు రాకడ.
ఆయన వధువు సంఘము కొరకు వరుడుగా మధ్యాకాశానికి వస్తాడు. ఇది విశ్వాసులందరికీ కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఈ విధముగా మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు మనమందరము కూడా పరలోకానికి ఆయన చేత కొనిపోబడతాం. అయితే 7 ఏండ్ల తర్వాత ప్రభువు భూమి మీదకి వస్తాడు. ఇది క్రోధముతోనూ అవిశ్వాసులను దేవుని వ్యతిరేకులను శిక్షించుటలో ఒక రోదనకరమైన దుఃఖకరమైనటువంటి సంఘటన. ఇది విశ్వాసులతో పాటు ఆయన వచ్చి అవిశ్వాసులను శిక్షిస్తాడు. ఈ లోకాన్ని 1000 ఏండ్లు పరిపాలించడానికి ఆయన భూమి మీదకి వస్తాడు. వధువు సంఘము కొరకు వచ్చేది మధ్యాకాశానికి వస్తాడు. ఇది విశ్వాసులకు సంతోషకరం. 7 ఏండ్ల తర్వాత ఆయన భూమి మీద కాలు పెడతాడు విశ్వాసులతో వచ్చి. ఇది ఒక క్రోధమైనటువంటి రాకడ. దుష్టులను, అవిశ్వాసులను, వికెట్ పీపుల్ను శిక్షించేటువంటి సంఘటన. దీని కొరకు విశ్వాసులు ఎదురు చూడవలసిన అవసరం లేదు. విశ్వాసులే యేసుతో పాటు వస్తారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన వస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రీతిగా మనము ఆయన మధ్యాకాశపు రాకకు ఎదురు చూచే సంతోషకరమైనటువంటి సంఘటన కొరకు నిరీక్షించవలసిన వారముగా మనమున్నాం. ఈ రాకడ కొరకు కాదు. ఇది శత్రువులను, ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులను, అవిశ్వాసులను నశింపచేయడానికి. పౌలు గారు తీతుకు రాస్తూ ఆయన మధ్యాకాశానికి వచ్చే సంఘటన గురించి ఇలా రాస్తున్నాడు. 2వ అధ్యాయం 13వ వచనంలో, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు, ఆయన మన దేవుడు యేసు ప్రభు, మన రక్షకుడు యేసు ప్రభు మహిమతో ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆ ప్రత్యక్షతకు, ఆ అపీరింగ్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ అవర్ గ్రేట్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతకాలి అని మనకి ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, మనకు ఆయన ప్రత్యక్షమై ఆ పరలోకములోనికి తీసుకుని వెళ్ళి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు 7 ఏండ్ల పాటు మనలను ఆయన ఎంతో సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంచే సమయంలో మనకు అనేకమైనటువంటి విధాలుగా ఈ లోకంలో బ్రతుకు కాలంలో మన నిరీక్షణ బట్టి, క్రీస్తు పట్ల మన పనిని బట్టి మనకు బహుమానాలు ఇవ్వబడతాయి. గొర్రెపిల్ల వివాహ విందులో పాల్గొంటాం. యేసుప్రభు వధువు సంఘాన్ని వివాహం చేసుకుంటాడు. ఆ 7 ఏండ్లు భూమి మీద మహాశ్రమలు. 7 ఏండ్ల కాలము గడిచిన తర్వాత ఎత్తబడిన విశ్వాసులతో ఆయన భూమి మీదకి వస్తాడు, ఒలీవల కొండ మీదకి వస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై, మీరు అంటే జాగ్రత్తగా ఉంటూ, ఈ లోకంలో జాగ్రత్తగా మీరు బ్రతుకుతూ, అలర్ట్గా ఉంటూ, మత్తులు కాకుండా ఉంటూ, బుద్ధి గలవారై, బుద్ధి కలిగిండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే కృప విషయమై
సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన మనకు అనేకమైన బహుమానాలు ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానాల నిమిత్తము మీరు ఎదురు చూడండి, నిరీక్షించండి. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును. ఆయన రావడమే మీకు గొప్ప. ఆయన మధ్యాకాశానికి రావడమే అది మీకు ఘనతనిచ్చేది. మీకు కూడా మహిమనిస్తాడు, మహిమ శరీరాలతో తీసుకువెళ్తాడు. 2వ తిమోతి 4:8 ఏముందంటే, ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారికి నీతి కిరీటం ఇవ్వబడుతుంది అని, పరలోకములో ఇవ్వబడుతుందని వ్రాయబడింది. మనము యేసు ప్రభువు మా కొరకు వస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉంటేనే 5 కిరీటాల్లో ఒక కిరీటము, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ మనకి ఇవ్వబడుతుంది. ఈ విధముగా మనం ఈ లోకంలో జీవించేటువంటి జీవితానికి ప్రతిఫలముగా దేవుడు మనకు యస్సు మహిమనివ్వడమే కాకుండా అనేక కిరీటాలు, బహుమానాలు మనకు పరలోకంలో ఇవ్వబడుతున్నాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాసుల గ్యాలరీ అంటారు. హాల్ ఆఫ్ ఫెయిత్, గ్యాలరీ ఆఫ్ ఫెయిత్. మనం గ్యాలరీ ఆఫ్ హోప్ అని కూడా అనొచ్చు. నిరీక్షణ కొరకు ఎదురు చూచువారు అందులో చాలా మంది ఉన్నారు. వారు ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము కూడా దేవుని వాగ్దానాల పట్ల, మాకు దేవుడు వాగ్దానం చేస్తాడు, ఆయన ఒక నూతన పట్టణము ఇవ్వబోతున్నాడు అని ఎదురు చూశారు. కానీ అది ఇప్పటివరకు కూడా నెరవేర్చబడలేదు. మనము కూడా అక్కడ చేరిన తర్వాత ఆయన కాలమందు అది నెరవేరుస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో, ఈలాగు చెప్పువారు అంటే విశ్వాసులందరూ, పూర్వపు విశ్వాసులు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుకున్నారు కారా? ఈ యొక్క లోకము మా లోకము కాదు, మాకొక ప్రత్యేకమైనటువంటి పట్టణము ఆయన ఇవ్వబోతున్నాడు అని అబ్రహాంతో సహా విశ్వాసులందరూ ఎదురు చూచారు. 10వ వచనంలో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. అయితే హెబ్రీ గ్రంథకర్త రాసినటువంటి 11వ అధ్యాయంలోనున్న విశ్వాసులందరూ కూడా ఆ వాగ్దాన ఫలమును అనుభవించలేరు. కానీ భూమి మీద నుంచి చూచి దేవుడు మాకు ఈ గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు, పరలోకపు ఆశీర్వాదాలని వందనాలు చేసి, భూమి మీద మేము పరదేశులము, మేమంతా కూడా పరదేశులము, యాత్రికులమై ఉన్నామని చెప్పుకుంటూ విశ్వాసము గలవారై మృతి పొందిరి. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇక్కడ కొన్ని నెరవేర్చబడతాయి. నిన్ను కాపాడువాడు కొనుక్కుడు, నిద్రపోడు, నిన్ను ఎడబాయను, ఇట్లాంటివన్నీ కూడా నేను ఆశీర్వదిస్తాను, ఫలింపచేస్తాను, మీరు ఫలించి అభివృద్ధి పొందిరనే ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మన పట్ల తప్పనిసరిగా ఈ లోకంలో నెరవేరుస్తాడు. అయితే మన యాత్ర ముగిసిపోయిన తర్వాత మనము పరలోకంలోనికి వెళ్ళాలి. ఆ పరలోకంలో ఆయన మనకు అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు అని విశ్వాసాన్ని కలిగి యాత్రను ముగించాలి. ఈ 13వ వచనం లాగా యేసు ప్రభు అంటాడు మనకి ఇంకా గ్యారెంటీ ఇవ్వడానికి. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. నేను మళ్ళీ వస్తాను వెనక్కి, మిమ్మల్ని అందరినీ పరలోకంలో తీసుకుని వెళ్తానని దేవుడు యేసుక్రీస్తు ద్వారా వాగ్దానం ఇచ్చాడు. మీరంతా నాతో పాటు ఉండవలసిన వారు, కానీ నాశనకరమైనటువంటి
పరిస్థితుల్లో మీరు ఉండవలసిన అవసరం ఇక మీదట లేదు అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఇది జరగడానికి ఆయన మధ్యాకాశపు రాక కొరకు ఎదురు చూడాలి. ఇదొక నిరీక్షణ. ఆయన శిలువ మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మళ్ళా తిరిగి వస్తున్నాడు. తిరిగి రానయ్యున్నటువంటి యేసు ప్రభు మనకు అనేకమైనటువంటి పరలోకపు వరాలు ఇవ్వబోతున్నాడు. దేవునికి వందనాలు. మనము మన యొక్క జీవితాలలో మన నిరీక్షణ ఇంకొకటి ఉన్నది. ఆ నిరీక్షణ అనగా మనము ఈ శరీరంలో ఉన్నంత కాలము కూడా ఈ శరీరానికి అనేక రకమైనటువంటి సమస్యలు ఉంటవి. పాపం ఉంటుంది, క్షీణించిపోతుంది, రోగాలు వహిస్తాయి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. ఈ యొక్క బాడీ మార్పు చెందాలి, రిడెంప్షన్ అవ్వాలి. ఆ నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. మనము ఏదైతే నిరీక్షిస్తున్నామో మనకి ఇంకా కంటికి కనిపించబడలేదు. ఒకవేళ అది కంటికి కనిపిస్తే నిరీక్షించవలసిన అవసరం లేదు. తాను చూచున్న దాని కొరకు ఎవడు ఎదురు చూచును? మనం ఎదురు చూడవలసింది మనము ఆయన మధ్యాకాశపు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనకు ఒక ఆధిక్యత ఇచ్చాడు. అదేమనగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనాల్లో ఏమని రాయబడిందంటే, దేవునిని పిల్లలవడానికి యేసును అంగీకరించాలి. యేసును అంగీకరించి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు అవుతారని వ్రాయబడి ఉంది. దేవుని వలన పుట్టినవారు వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనా కానీ శరీరేచ్ఛ వలనైనా కానీ మనుష్యేచ్ఛ వలనైనా కానీ పుట్టినవారు కాదు. తిరిగి జన్మించిన అనుభవం. యేసులో ఉన్నవారు శరీరేచ్ఛలు మనుష్యేచ్ఛల వలన పుట్టినవారు కారు అని అంటున్నాడు. యేసును నమ్మినటువంటి వారంతా కూడా. దేవునికి వందనాలు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసులము. దేవుని యొక్క జ్యేష్ఠపుత్రుడు యేసు ప్రభు తర్వాత మనము ఆయన వరుస క్రమములో తన వారిని ఆయన బ్రతికిస్తాడు. యేసు తర్వాత మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి వారందరూ కూడా ఆ మధ్యాకాశానికి ఎత్తబడతారు. వారు క్రీస్తు ఏమైతే స్వాస్థ్యం అనుభవిస్తున్నాడో ఆ స్వాస్థ్యాన్ని దేవుని స్వాస్థ్యానికి కూడా అర్హులని మనం గమనించుకోవాలి. ప్రియమైన వారులారా, తిరిగి జన్మించిన అనుభవంలోనికి మనం ఉన్నట్లయితే ఈ లోకాశలను మనము కలిగి ఉండము, వాటి కొరకు ప్రాకులాడము. అలాగే ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ అని ఉంది, అంటే రాజవంశం యూకేలో. ఆ రాజవంశంలో ఎవరైనా కొత్త బేబీ పుడితే ఆ బేబీ పేరేంటి, ఆ బేబీ ఎలా ఉంటుందని ప్రజలంతా కూడా ఆ దేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మనము కూడా ఎదురు చూచుట అనేది నేర్చుకోవాలి. యేసు కొరకు ఎదురు చూచుట. మనము రాజుల రాజు ప్రభులకు ప్రభువు గురించి ఎదురు చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచూచున్నది. మనమందరము కూడా
ఆయన వల్లే మారడానికి సృష్టి కూడా ఎదురు చూస్తుంది అని ఇక్కడ రాయబడి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉండెను, లోకమాయన మూలముగా కలిగిన కానీ లోకమాయన తెలుసుకోలేదు. సృష్టికర్త యేసు ప్రభు ఈ లోకంలో ఆయన దేవుడై ఉండగా కూడా ఆయన ఈ లోకంలో మనుషుడిగా పుట్టాడు. అయినప్పటికీ లోకము ఆయన్ని తెలుసుకోలేదు. ఈ యొక్క లోకపు సృష్టి వ్యర్థం, ఇది నాశనం అయిపోతుంది ఎప్పటికైనా. మనము నిరీక్షించవలసింది ఏంటంటే ఆ పరలోకపు శాశ్వతమైనటువంటి పరలోకపు రాజ్యము. ఈ లోకపు బంధకాలు, ఈ లోకపు శోధనలు, ఈ లోకపు ఆశలన్నిటి నుండి కూడా విముక్తి పొందాలి అంటే ఆయన తిరిగి రావాలి మధ్యాకాశానికి. అప్పటి వరకు మనం ఎదురు చూడవలసినదే. ఈ క్షీణమైనటువంటి బలహీనమైనటువంటి శరీరాలు అవి మహిమ శరీరాలుగా ఆయన మార్చబోతున్నాడు. మనకు తెలుసు, కడమ బోర శబ్దం వినగానే కనురెప్పపాటులో ఈ క్షయమైన శరీరము అక్షయమైన శరీరంగా మారిపోతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన లాంటి మహిమ శరీరాన్ని మనం కలిగి ఉంటాం. ప్రభు అయిన యేసు పునరుద్ధానుడైనప్పుడు మానవ శరీరంతో కాకుండా మహిమ శరీరంతో ఉన్నాడు. ఆయన మధ్యాకాశానికి ప్రత్యక్షమయ్యేటప్పుడు మన శరీరాలు, మృతులైన వారు కూడా శరీరాలను పొంది వారు ఒక నూతనమైన శరీరాన్ని, గ్లోరియస్ బాడీని వారు పొందుతారు. ఈ విధముగా ఈ యొక్క మహిమ శరీరాలు మనకు రావడం అనేది ప్రభువు యొక్క మధ్యాకాశపు రాక సమయంలో మాత్రమే జరుగుతుంది. ఇక మీదట మన శరీరాలకు మహిమ శరీరాలతో మారినప్పుడు క్షీణత అనేది ఉండదు. శారీరకమైనటువంటి రోగాలు, బలహీనమైనటువంటి పరిస్థితి ఉండదు. ఫిజికల్ డికే ఏముండదు. 2020 సంవత్సరంలో మనకు చాలా దురవ్యవస్థ వచ్చింది. అవస్థలు పడుతుంది మానవాళి. రోగముల చేత, వైరస్ వ్యాధుల చేత మూలుగుతున్నారు. బ్రతికేవారు బ్రతుకుతున్నారు, చనిపోయేవారు చనిపోతున్నారు. అయితే మహిమ శరీరానికి ఏ వైరస్ కానీ, మహిమ శరీరానికి వ్యాధి బాధలు, దుఃఖము ఉండదు. అందుకనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక మీదట ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏడవలసిన పని లేదు, దుఃఖము లేదు, మరణము లేదు, ఏడ్పు, పండ్లు కొరుట, వేదన అలాంటివి ఏమీ ఆ మహిమ శరీరానికి ఉండవు. ఆ మహిమ శరీరము నశించిపోయేటువంటి శరీరము కాదు, శారీరకంగా కూడా నశించిపోదు. మోరల్ డికే. రెండవది, మనం మోరల్గా అంటే మానసికంగా మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనలో పాపం ఉంటూ ఉంటుంది ఈ బాడీతో ఉన్నంత కాలం కూడా, విశ్వాసులైనప్పటికీ. అయితే ఆ పాపాన్ని జయించడానికి మనం ఎల్లవేళలా కృషి చేయవలసిన వారమే ఉన్నాం. మహిమ శరీరానికి ఇక పాపమే ఉండదు. అటువంటి గొప్ప శరీరాన్ని ఆయన మనకి ఇవ్వబడుతున్నాడు. మూడవది, బాడీలీ ఫ్యూచర్. భవిష్యత్తులో ఈ శరీరము ఎలా మారబోతుంది? విశ్వాసుల శరీరము.
అని చూసాం. దానికి భౌతికమైనటువంటి క్షీణత ఉండదు, మానసికమైనటువంటి పాపం ఉండదు, క్షీణత ఉండదు. మనమంతా కూడా వీటన్నిటి నుండి విముక్తి పొంది ఒక నూతనమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి భవిష్యత్తులో శరీరాన్ని పొందబోతున్నాము. దాని కొరకు మనం ఎదురు చూడాలి. మానవుల యొక్క వాళ్ళ జీవితంలో ఎంత దురవ్యవస్థను ఇప్పుడు కలిగి ఉన్నారంటే, ఆదివారము చర్చ్కి వెళ్ళినప్పటికీ, కుటుంబాలు ఫంక్షన్స్ జరిగినప్పటికీ, స్నేహితులు ఆప్తులు ఎదురైనప్పటికీ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడము, కౌగిలించుకోవడం ద్వారా ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. అది ఇప్పుడు లేదు. ఈ దినాల్లో లేదు, ఈ దుర్దినాల్లో లేదు, ఈ వైరస్ దినాల్లో లేదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఆ యొక్క టెక్నాలజీ బట్టి, ఇంటర్నెట్ ద్వారా, వర్చువల్ ద్వారా, జూమ్ ద్వారా మనము కలుసుకుంటూ ఆరాధనలు, ప్రార్థనలు చేసుకుంటున్నాం. దేవునికి వందనాలు. గత 9 నెలల నుంచి ఇదే విధముగా మన యొక్క బ్రతుకులలో ప్రేమను వ్యక్తీకరణ చేయలేని విధముగా మనం ఉంటున్నాం. అయినప్పటికీ గుడ్డిలో మెల్లలాగా జూమ్ ద్వారా దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము, మహిమపరుస్తున్నాము. ఈ అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకోకుండా అందరూ కూడా దేవునిని ఈ యొక్క దురవ్యవస్థలో కూడా మహిమపరచాలి. అయితే మహిమ శరీరాలతో మనము పరలోకములో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఇంకా జూమ్ అనేది అవసరం ఉండదు. మనము నేరుగా యేసుతోనూ దేవునితోనూ వారిని ఎల్లవేళలా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని వేలాది దూతలతో కొనియాడబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ శరీరం యొక్క మామూలు శరీరానికి ఉండేటువంటి వేదన, నిరాశ, మూలుగులు ఇంకేమీ కూడా ఉండవు భవిష్యత్తులో. అటువంటి గొప్ప శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని, అటువంటి గొప్ప మహిమ శరీరం కొరకు మనము నిరీక్షణ కలిగి ఉన్న వారమై ఉండాలని దేవుడు మనతో చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన పరిశుద్ధ స్థలములో ఆయనతో పాటు మనము జీవిస్తాం. ఇంకా ప్రభుత్వ నిబంధనలు దూరంగా ఉండడము, సోషల్ డిస్టెన్స్ అట్లాంటివి ఏమీ లేకుండా మనము ఆ పరలోకములో మనల్ని ఆయన తీసుకుని పోయిన తర్వాత ఆనందంతో గంతులు వేస్తాము, ఆరాధిస్తాము. ఎటువంటి మనకు పరిధులు ఉండవు. అలాంటి సమయం కొరకు మనము ఎదురు చూడవలసిన వారమే ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసు ఆయన చేసినటువంటి వాగ్దానాల్లో దేనిని కూడా ఆయన మరువడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిత్య జీవమును మాడనేరని దేవుడు అనాథ కాలమందే వాగ్దానం చేసి ఉన్నాడు. తీతుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అబద్ధమాడు దేవుడు ఆ నిత్య జీవము మీకు ఇస్తాను, విశ్వాసులకు ఇస్తానని అనాది కాలం నుండే మనకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి వందనాలు. ఈ వాగ్దానాన్ని నీవు నమ్మాలి ప్రియమైన విశ్వాసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, మనము ఆ భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల గురించి మనకు తెలియదు. ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖి చూస్తాం, ముఖాముఖి యేసుని చూస్తాం. ఇప్పుడు యేసును కొంత మట్టుగా ఎరిగి ఉన్నాము, అప్పుడు పూర్తిగా మనం ఎరుగుతాం. ప్రియులారా, మూడవదిగా ఆయనున్నట్టే చూతుము. We shall see him as he is. ఆయన పునరుద్ధానుడైన యేసు ఈ భూమి నుంచి ఏ విధముగా ఆరోహణమైపోయాడు పరలోకానికి, ఆ విధముగా ఉన్నట్టుగానే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు అదే మహిమ శరీరంతో ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ప్రసంగాన్ని అందించినటువంటి వారు
యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు యూనివర్సిటీలో రూమ్మేటు లూక్ అని ఒక క్రైస్తవుడు ఉండేవాడట. ఆయనను ఒకసారి ఒక ప్రశ్న వేయడం జరిగింది. నీ జీవితంలో నువ్వు ఏమి చూడాలనుకుంటున్నావు అన్నప్పుడు ఆ లూక్ అనేటువంటి విశ్వాసి అన్నాడట, మోషే వలె దావీదు వలె నేను దేవునిని చూడాలి. విద్యార్థులు ఎంతమంది అంటారు ప్రియమైన వాళ్ళారా? మనలో విశ్వాసులు ఎంతమంది యేసుని చూడాలని, ఆ దేవుని చూడాలని ఎంతమంది కోరుకుంటున్నారు ప్రియమైన వాళ్ళారా? ఈ లూక్ని చూస్తే మనం బుద్ధి తెచ్చుకోవాలి. నేను డాక్టర్ని అవ్వాలి, ఇంజనీర్ని అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, సంపాదించాలి, బిల్డింగ్లు కట్టుకోవాలి, మా తల్లిదండ్రులకు గొప్ప గొప్ప కార్లు కొనివ్వాలి. అంబిషన్స్ అనేవి ఉంటాయి, మనిషికి ఉండొచ్చు. కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ డియర్ గాడ్ హూ హ్యాస్ గివెన్ అస్ సాల్వేషన్. నేను దేవునిని చూడాలి అనేదే నా అంబిషన్ అన్నట్టు. అంటే అంత భక్తిపరుడుగా మారాలని. నువ్వు ఏ విధంగా ఉంటున్నావు ఒకసారి ఆలోచించుకో ప్రియమైన వాళ్ళారా. నీ హృదయాలు దేంతో నింపబడ్డాయి? ఆయన యందు నిరీక్షణ, ఆయనలో నడవడము, ఇటువంటివి ఏమన్నా నీ మనసులో తడుతున్నాయా? లోకము అంతమవుతుంది, లోకాంతపు దినాల్లో మనం ఉన్నాం, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆయన మధ్యాకాశానికి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇవన్నీ కూడా మన హృదయాల్లో ఉంటున్నాయా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. 1 యోహాను 3:5 ఏమంటున్నాడంటే, మన పాపాలు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. మీకు తెలుసు కదా, ఆయన ఎందుకు పాపం లేదు. మన పాపాలు తీయడమే ఆయన యొక్క పనిగా శిలుమ్రాను మీద వేలాడబడి ఉన్నాడు. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. ఆయన ద్వారా మనం రక్షింపబడిన వారముగా ఆయన సాక్షులు ఈ లోకంలో జీవించాలి. 8వ వచనంలో అంటాడు, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయన రావడమే ఈ లోకంలోనికి ఎందుకంటే అపవాదిని అంతం చేయడానికి. అపవాది మనల్ని అంతం చేయాలని చూస్తున్నాడు. కనుక ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. మనము యేసు యొక్క స్వాస్యమై ఉన్నాము. మనము యేసు ప్రభు పుట్టుక, ఆ మొదటి రాకడ, మధ్యాకాశపు రాకడికి మధ్య దినాల్లో మనం ఉన్నాం. ఆయన త్వరలో మధ్యాకాశాన్ని దగ్గర ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. ఆ నమ్మకాన్ని అనుదినము మనం వ్యక్తపరచాలి ప్రియమైన వారులారా. అది జరిగినప్పుడు నువ్వు ఆశ్చర్యపోవు. మా యొక్క పాస్టర్ గారు ఇది చెప్పారు, అనేకమైన ప్రసంగాల్లో ఇది చెప్పారు. మేము ధైర్యంగా ఆయన ఎదుర్కొంటాం, ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం, మాకు భయమేమీ లేదు, మా శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడతాయి, మేము ఆయనతో పాటు పరలోకంలో ఉంటాం, పరలోక విందులో పాల్గొంటాం అనే గొప్ప రక్షణ ఆనందాన్ని ఈ లోకంలో మనం కలిగి ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. తృప్తి కలిగినటువంటి జీవితం, నిరీక్షణతో తృప్తి కలిగిన జీవితము, ఆ యొక్క మహిమలో పాలిభాగస్తులు అవుతున్నామనేటువంటి ఆనందము మనలో ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అందుకనే దావీదు అంటాడు, 17వ దావీదు కీర్తన 15వ వచనంలో, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను. నీ ముఖం చూడాలి, నీ దర్శనం చేయాలి. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనము నా ఆశను తీర్చుకుంటాను. నేను ఎప్పుడు నేను చూడాలని ఆశ. ఐ విల్ బి సాటిస్ఫైడ్ విత్ సీయింగ్ యువర్ లైక్నెస్. నిన్ను చూస్తేనే నాకు తృప్తి కలుగుతుందని దావీదు అంటున్నాడు. మనం ఏదో ఫోటోలు, బొమ్మలు, సిలువ పటాలు కాదు చూడ్డాం. ఆయన వస్తాడు, త్వరలోనే రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనము ఆయనను చూడాలని ఆశతుంటే నిరాశ కలిగి ఉండం ప్రియమైన వాళ్ళారా. హెబ్రీ గ్రంథకర్త 4:13 చెప్తున్నాడు, ఆయన దృష్టికి కనబడింది ఏదీ లేదు, ప్రతిదీ కూడా లెక్కప్ప చెప్పాలి. దేవుని కనులకు సమస్తము కనిపిస్తూ ఉంటుంది. కనుక నీ యొక్క బ్రతుకు విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఆయన అంటున్నాడు. యేసు ప్రభు మనలో ఉన్నటువంటి నిరీక్షణను పెంపారు చేసుకోమంటున్నాడు. మన ఆత్మలను వెలిగించుకోమంటున్నాడు. మన కనుదృష్టి అంతా కూడా ఈ లోకం మీద ఉండకుండా, ఈ లోకంలో ఉండేటువంటి విషయాల గురించి, భయాల గురించి భయపడకుండా
రాబోతున్నటువంటి రాజు గురించి, పరలోకపు రాజు గురించి ఎదురు చూడాలని, ఆశ పెట్టుకోవాలని ఆయన చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన యొక్క నిరీక్షణకు ఆధారము, లక్ష్యము ఏంటంటే ఆయన రావడమే. ఆయనలో మనము ఆ యొక్క నమ్మకాన్ని మనము కలిగి ఉన్నాం కనుక మనల్ని అనుదినము శుద్ధీకరించుకున్న వారముగా ఆయన పవిత్రుడు కనుక మనల్ని మనం పవిత్రపరుచుకుంటూ ఆయన రాక కొరకు మనము ఆయన వాగ్దానము నెరవేర్చబడే దినము వరకు కూడా ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ కలిగిన వారొకటకు నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపను గాక. ఈ మాట చూస్తున్నట్లయితే ఈ బెనిడిక్షన్ వర్స్ చూస్తే దీవెన, ఇది దీవెనిస్తున్నాడు అనమాట. పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందాలి. దేవుడు మన పరిశుద్ధాత్మనిచ్చాడు. విస్తారముగా నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణకర్తకు దేవుణ్ణి విశ్వాసం ద్వారా మీరు నమ్మాలి. ఆనందంతో ఉండాలి, సమాధానంతో ఉండాలి. అలాగ ఉండుటకు గాను దేవుడు తన మహాకృపను మీకు అనుగ్రహించునుగా. కానీ ఇక్కడ పౌలు గారు రోమీయులకు రాస్తున్నాడు, నిరీక్షణకర్తకు దేవుడు ఆ నిరీక్షణ ఉంచడానికి మనలో విశ్వాసాన్ని ఉంచాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా, విశ్వాసాన్ని ఇంకనూ అనుదినము పెంపారు చేసుకునే విధముగా, దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అన్నట్లుగా ఆయన ఎప్పుడొస్తాడా, మనకు పరలోకపు దీవెనలు ఎప్పుడిస్తాడా అని ఎదురు చూడాలి. ప్రియమైన వాళ్ళారా, పూర్వ దినాల్లో ఎదురు చూస్తూ విశ్వాసంతో మృతి పొందారు. అలా కూడా జీవితయాత్ర అయిపోయిన తర్వాత అలాగన కూడా మనం ఉండవలసిన పరిస్థితి ఉంటే అలాగన ఉండాలి. లేక ఈ మధ్య కాలంలోనే ఆయన మధ్యాకాశానికి వస్తే, అంచె దినములు కనుక్కుంటున్నాం కనుక ఆయన ఒకవేళ మధ్యాకాశానికి వచ్చి తన యొక్క విశ్వాసులందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళి లోకం మీదకి ఉగ్రతను కురిపించే పరిస్థితి ఉన్నప్పుడు, ఆ పరిస్థితి, ఆ మధ్యాకాశపు రాకకు మనం ఎదురు చూచే వారంగా ఉండాలి. దేవుడు అలాగ ఉండటకు గాను దేవుడు తన మహాకృపను మనందరికి కూడా అందజేయను గాక. దేవుడిగా దీవెనిచ్చి ముగిస్తాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము అనగా ఆయన మధ్యాకాశమునికి వచ్చి పర్యంతము మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును ఎల్లవేళలా కావలిగా ఉండును గాక. ఆమేన్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.